సాయిరామ్. మోహన్వాణి ప్రేక్షకులకి నమస్కారం అండి. మనం ఏకాదశ సూత్రాలు చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు 7వ సూత్రమైన నన్ను ఆశ్రయించిన వారిని శరణుజొచ్చిన వారిని నిరంతరం రక్షించుటయే నా కర్తవ్యం. చిత్తంచే సర్వకర్మలను నా యందు సమర్పించి మత్పరాయణుడవై బుద్ధియోగమును ఆశ్రయించి సదా నాయందే చిత్తం కలవాడవు కమ్ము. సమస్త భావముల చేత పరమేశ్వరుని శరణు పొందుము. అతని అనుగ్రహము వలన ఉత్తమమైన శాంతిని శాశ్వతమైన మోక్షమును పొందగలవు. సర్వధర్మములు విడిచిపెట్టి నన్నే శరణు పొందుము. నేను నిన్ను సకల పాపముల నుండి విడిపించెదను. నీవు శోకింపకుము అర్జున అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రవచించారు. ఈ 7వ సూత్రంలో శ్రీకృష్ణుడు చెప్పిన విషయాన్నే బాబా చెప్పారు. అలా మనం సాయిని ఆశ్రయించాలి. సాయి ఆశ్రయం సర్వశ్రేయస్కరం, సకల పాపహరణం. సాయి శరణం పరమసుఖదం. ఒక్కసారి సాయిని ఆశ్రయిస్తే, శరణాగతి వేడితే మనని నిరంతరం అండగా నిలిచి కాపాడుతానన్నారు. దీనత్వంలో నిస్సహాయులై ఒకరిని ఆశ్రయించి రక్షణ వేడినప్పుడు దయ, కరుణ వంటి దైవ లక్షణాలు ఉన్నవారు మాత్రమే ఆదరించి తమ శక్తి కొలది సహాయం అందించగలుగుతారు. అది షిరిడి సాయినాథుల వారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వారు ప్రాకృతిక దేహంతో కనబడుతున్నా వారు దేహబద్ధులు కారు. వారు మృత్యుంజయులు. ఆ కారణంగానే బాబా అప్పుడప్పుడు నేను దేవుణ్ణి అని పలికేవారు. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమును అని అందరూ పలకలేరు. ఆ స్థితిలో ఉన్నవారు మాత్రమే పలకగలుగుతారు. విశ్వవ్యాపకత్వము, విశ్వనియంత్రత్వము, సర్వజ్ఞత్వము ఎక్కడ ప్రకటమవుతాయో అదే బ్రహ్మము అని వేరే చెప్పక్కర్లేదు కదా. అటువంటి పరబ్రహ్మం తాను పరమాత్మ స్వరూపం అయినా కేవలం పకీరులా ప్రవర్తిస్తూ నిరాడంబరంగా జీవిస్తూ మన కోసం ఆయనిచ్చిన మరో అభయవాక్యమే తనను ఆశ్రయించిన వారిని శరణుజొచ్చిన వారిని రక్షించుటయే కర్తవ్యంగా భావిస్తున్నానని చెప్పటం. ఆ పరబ్రహ్మ స్వరూపుడైన సాయినాథుడు తెలియజేశారు ఇలా: తల్లి, తండ్రి, గురువు అన్నీ తానే నడిపిస్తున్న బాబాని ఆశ్రయించిన వాళ్ళు ఎందరో. ఆయనని ఆశ్రయించాలంటే వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. బాబా పట్ల భక్తి, విశ్వాసం ఉన్నవాళ్లే ఆయన్ని ఆశ్రయిస్తారు. ఏది చేసినా స్వీకరించేలాగా మనం ఉండాలి. శరణాగతి చెయ్యాలి. శరణాగతి అంటే తనను తాను అర్పించుకోవటమే. నీవు తప్ప నాకు అన్యం లేదు అన్న స్థితిలో ఉండటమే శరణాగతి. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. భక్తుల్ని 4 రకాలుగా చెప్పుకోవచ్చు: ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు. ఆర్తులు, అర్ధార్థులు కష్టాలు, కోరికలు తీర్చుకోవడానికే భక్తితో ఆశ్రయిస్తారు. జిజ్ఞాసులు తన దైవాన్ని తెలుసుకోవడానికి, ఆ దైవం యొక్క తత్వాన్ని తెలుసుకోవటానికి, ఆ తత్వాన్ని గ్రహించి ప్రవర్తించటానికి నిస్వార్థ భక్తి అవలంబిస్తారు. జ్ఞాని స్వయంగా జ్ఞాని అయినప్పటికీ ఏకాత్మ భావంతో భగవంతునితో అనుసంధానమవుతూ నిరంతరం భగవంతుని తన హృదయంలో ప్రతిష్ఠించుకుంటాడు. ఇలా 4 స్థాయిలలో భక్తులు తమ భక్తిని ప్రకటిస్తారు. ఆ స్థాయిలో రక్షణ తప్పకుండా కలిగిస్తారు బాబా. వారి స్థాయికి ఆయన దిగివచ్చి ఏ రకంగా ఆశ్రయిస్తారో ఆ రకంగానే రక్షిస్తారు. అది ఏ రూపంలో జరుపుతారో అనేది తెలియదు. కొందరికి ఊది రూపంలో, కొందరికి కళల రూపంలో, మరికొందరికి వ్యక్తి రూపంలో, ఇలా ఏదో ఒక రూపంలో రక్షణ లభింపచేస్తారు. బాబాకి అందరూ సమానమే కదా. కాకపోతే మనకి భక్తి, విశ్వాసాలు ఉండాలి. బాబాను పరిపూర్ణంగా నమ్మిన భక్తుడు మహల్సాపతికి ఆధ్యాత్మిక ఖజానా తెరిచి చూపారు తప్ప లౌకిక సంపదలు ఇవ్వలేదు. మహల్సాపతి స్థాయి అది. మరి శ్యామ బాబాను ఆశ్రయించిన భక్తుడు. శివాలయంలో నందిని దర్శించనిదే శివుని దర్శించడానికి లేదు. బాబా శివుడైతే శ్యామ నంది. అటువంటి స్థానాన్ని శ్యామకిచ్చారు బాబా. ఉపాసిని బాబా అని పేరు గల మహానుభావుడు సాయి సన్నిధిని ఆశ్రయించి గొప్ప ఆధ్యాత్మిక ఉన్నతిని పొందారు. బాబాపై స్తవనమంజరి రాసిన దాసుగను సాయికి శరణాగతి చేసి ఆయన పాదాల వద్ద గంగా యమునలు ఉద్భవించటానికి ప్రేరణగా మారాడు. సాయి లీలలను హరికథలుగా చెప్పి ఎందరో జీవితాలను సాయి బాటలో మళ్లించారు. సుందరీబాయి క్షీరసాగర్, ఈమె షిరిడి వచ్చి బాబాను దర్శించి రాధాకృష్ణమాయిగా మారిపోయింది. సాయి సేవలో తీవ్ర సాధనతో ఆత్మదర్శనం పొంది దివ్యశక్తులు సంపాదించుకుంది. షిరిడి బాబా వైభవానికి మూలకారకురాలుగా ఈనాటికి సంస్థాన్ కొనియాడబడుతున్న తల్లి రాధాకృష్ణమాయి.
సాయి జీవితాన్ని సాయి సచ్చరిత్ర పేరిట బాబా ఆశీర్వాదంతో ఒక గ్రంథంగా కూర్చున్న అన్నాసాహెబ్ దబోల్కర్, అదే మన హేమడ్ పంత్ గారు. సాయి పూర్ణ అనుగ్రహానికి పాత్రుడు ఇతను. బ్రహ్మజ్ఞానం సంపాదించి సాయి చరిత్రకారుడిగా చరితార్థుడయ్యాడు. ఇలా బాబా భక్తులు ఎంతో మంది బాబాను ఆశ్రయించి తరించారు. మనని కూడా తరింపచేసే మార్గం చూపారు. బాబాని ఆశ్రయించి నమ్మిన భక్తుల్లో బాలాజీ నేవాస్కర్ పాటిల్ అనే భక్తుని గురించి ఒకసారి తెలుసుకుందాం. బాబా గొప్ప భక్తుల్లో బాలాజీ పాటిల్ నేవాస్కర్ ఒకరు. ఇతను బ్రాహ్మణ భక్తుడు. ఇతను ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, ఆశించకుండా బాబా సేవలో పునీతుడయ్యాడు. షిరిడీలో బాబా రోజు నడిచే మార్గాలన్నింటినీ చీపురుతో శుభ్రం చేసేవాడు. ఎటువంటి చెత్త చెదారాలైనా అసహించుకోకుండా ఎత్తిపోసేవాడు. ఇతను భాగ్యవంతుడై ఉండి కూడా బాబా సేవలోనూ త్యాగంలోనూ అతీతుడు అనిపించుకున్నాడు. బాబా కాళ్ళు చేతులు కడుక్కున్న నీటిని పవిత్ర జలంగా తీర్థంలా సేవించేవాడు. ప్రతి సంవత్సరం తన పొలంలో పండిన పంటనంతా నేరుగా బళ్ల మీద తెచ్చి ద్వారకామాయిలో బాబా ముందుంచేవాడు. అందులో నుంచి బాబా ఎంత తన వాటాగా ఇస్తే అంతే ఇంటికి తీసుకెళ్లేవాడు. అన్ని పొలాలు, ఆస్తి ఉన్నా ఆ సంపదంతా బాబాదే అని చెప్పేవాడు. ఇతని మరణానంతరం ఇతని కుమారులు బాబా సేవలో తరిస్తున్నారు. బాబా సేవలో తరించిన బాలాజీ కుటుంబాన్ని బాబా కడవరకు రక్షిస్తూనే ఉన్నారు. బాలాజీ మరణానంతరం అతని సంవత్సరికానికి వారు పిలిచిన వారికన్నా 3 రెట్లు ఎక్కువ మంది భోజనానికి వచ్చారు. ఆమె కోడలు ఆ ఇంటి పరువు గౌరవం దెబ్బతింటుందని బాధపడసాగింది. బాలాజీ భార్య బాబాకి పరమ భక్తురాలు. అప్పుడు ఆమె కోడలతో, ప్రతి అన్నకణం బాబా ఇచ్చిందే మనకి, కనుక అన్నీ ఆయనే చూసుకుంటారని చెప్పి ఊదిని తెచ్చి వండిన ప్రతి దానిలోనూ వేసి పైన బట్టతో మూసి వడ్డనకు ఎంత కావాలో అంతే తీసుకుని పాత్రలను బట్టతో మూసి ఉంచమని చెప్పింది. ఆ ఊది పాత్రలన్నిటినీ అక్షయ పాత్రలు చేసి తరగని ఆహారంగా ఉంచింది. అందరూ తిని వెళ్ళినా పాత్రలన్నీ భోజన పదార్థాలతో మిగిలి ఉన్నాయి. అచంచల విశ్వాసం బాబా రక్షణ కల్పిస్తుంది. బాలాజీ పాటిల్ త్యాగం తననే కాక వారి వంశాన్నంతా తరించేలా చేయగలిగింది. ఎంతటి ధన్యజీవో కదా పాటిల్. బాలాజీ పాటిల్ లాగానే ఎంతోమంది భక్తులలో ఇటువంటి సంఘటనలు చాలామందికి జరిగాయి. ఇలా ఎన్ని వేల మంది బాబా రక్షణలో తరించారు. ఈనాటికి బాబాను ఆశ్రయించి తరించిన భక్తులు ఎందరో ఉన్నారు. మహారాష్ట్రలోనే కాదు, దేశం నలుమూలలా ఉన్నారు. 7 సముద్రాల కవతల కూడా ఉన్నారు. బాబాని ఎంతగా నమ్మితే ఫలితం కూడా అంతే గొప్పగా ఉంటుంది. బాబా సమాధి అనంతరం భక్తులు సాయి సచ్చరిత్ర వ్రాసిన పత్తి నారాయణరావు గారు. బాబా అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని ఈయన ఎంతగానో పొందారు. ఈయన బాబాకి శరణాగతి చేసి సాయి సచ్చరిత్రని తెలుగులో రాసి తెలుగు వారికందరికీ తలమానికంగా నిలిచారు. బాబా మార్గంలో తెలుగువారు తరించడానికి మూల కారకులు పత్తినారాయణరావు గారు. ఆ తర్వాత సాయి ఆస్థాన కవి అని పేరు పొందిన బాపట్ల హనుమంతరావు గారు. వీరి గురించి ప్రతి తెలుగువాడు తెలుసుకోవాలండి. వీరి జీవితంలో అనేక ఆటుపోట్లకు గురై కుటుంబ భారాన్ని బొయ్యలేక ఆత్మహత్య కావించుకోవాలనుకున్నారు. కానీ ఆ రాత్రి సాయి వారి కల్లో కనబడి దివ్య సాక్షాత్కారం ఇచ్చి, ఇంతకుముందు ఎన్నో గ్రంథాలు రాశావు, ఇప్పుడు ఈ గ్రంథాలు రాయి అని బాబా చెప్పారు. సాయిబాబా గురించి హనుమంతరావు గారికి అసలు తెలీదు, ఎప్పుడు వినను కూడా లేదు. ఆయన మీరెవరు, ఏం కావాలని బాబాని అడిగారు. గ్రంథరచన చెయ్యి, ఏమీ సందేహించకు, నేను నీ ఇష్టదైవాన్నే అని శ్రీరాముడిగా, కృష్ణుడిగా, శివుడిగా, మారుతిగా, దత్తాత్రేయుడిగా అన్ని రూపాల్లో దర్శనమిచ్చి తిరిగి మళ్ళీ అదే రూపాన్ని పొంది దీన్ని రచించు అని పలికి ఆయన శిరస్సుపై చేయి పెట్టి ఆశీర్వదించి అదృశ్యులయ్యారట. తెల్లవారుగానే హనుమంతరావు గారి స్నేహితుడు ఆదినారాయణరావు గారు చీరాల నుంచి వచ్చి, మిత్రమా, అఖిల భారత సాయి సంఘాధ్యక్షులు శ్రీ బివి నరసింహస్వామి గారు చీరాల వచ్చారు. బాబా స్వప్నంలో కనబడి కొన్ని గ్రంథాలను మీచే వ్రాయించమని ఆదేశించారట ఆయన్ని. ఆయన మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపారని చెప్పారు. హనుమంతరావు గారు ఆశ్చర్యపోయారు.
శ్రీ సాయి వ్యాస బిరుదాంకితులైన బివి నరసింహస్వామి గారి పాదాలపై తల నుంచి విలపించారు. బాబా గురించి చెబుతూ తాను ఆంగ్లంలో రచించిన కొన్ని గ్రంథాలను హనుమంతరావు గారి చేతిలో ఉంచి, ఈ గ్రంథాలు తెలుగులోకి అనువదించి ఆంధ్రప్రదేశ్ ఉన్న సాయితత్వ ప్రచారం కావించు అని చెప్పి ఒక చిత్తరువును ఇచ్చి, నీవు గొప్ప అదృష్టశాలివి, బాబా నిన్ను తన ఆస్థాన పండితులుగా స్వీకరించారు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆనాటి నుండి బాబా పటాన్ని పూజామందిరంలో ఉంచుకొని పూజించారు. వీరి జీవిత విధానాన్ని, మానసిక ప్రవృత్తిని ఈ సంఘటన పూర్తిగా మార్చేసింది. నమ్మకమే భక్తికి పరాకాష్ఠగా ఆయన జీవించారు ఉన్నన్నాళ్ళు. ఎన్నో పుస్తకాలు, గ్రంథాలు రచించారు. ఏమీ నిన్నుపేక్షింతున్నా, సాయినాథ బోధామృతం, సాయిబాబా కూడా దేవుడైనా, శ్రీ సాయి అనుసరణ మొదలగునవి ముఖ్య గ్రంథాలు. వీరి జీవనం గురించి, గ్రంథాల గురించి తప్పకుండా మనం తెలుసుకోవాలి. వీరి కుమారులు, మనవలు వారి సాహిత్యాన్ని ఇప్పటికీ పంచుతున్నారు. అలాగే స్వామి కేశవయ్యజీ ఎన్నో ఈతి బాధలను సాయి అనుగ్రహంతో తీర్చుకుంటూ 1953లో పదవీ విరమణ చేసి మద్రాసులో ఉంటూ బాబా లీలల్ని చవిచూస్తూ షహనాయ్ నగర్లో బాబా మందిరాన్ని నిర్మాణం చేసి సాయి సేవ చేస్తూ సాహిత్యం పొందిన ధన్యజీవి కేశవయ్యజీ. అలాగే వేమూరు వెంకటేశ్వర్లు గారు, వీరికి బాబా అనుగ్రహం ఎంతగానో ఉంది. సాయి అంకిత భక్తులు ఇసుకపల్లిలో సాయి మందిరం నిర్మించి తన మాటలో తలపులో సాయి తప్ప మరో ధ్యాస లేని ధన్యజీవి. బాబా వీరిని ఎన్నో రకాలుగా రక్షించారు. వీరి కుమారులు చిన్నప్పుడు బావిలో పడిపోయినప్పుడు బాబాగారు కాపాడారు. నిండుగా నీరున్న బావి నుంచి పిల్లవాడు బయటికి రావటం, ఆ బాబా పైకెత్తి నన్ను బయటికి నెట్టారని చెప్పటం చాలా అద్భుతమైన లీల. ఎన్ని లీలలు చేశారో ఈయనకి చెప్పలేం. ఆ బాబు ఇప్పుడు 65-70 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నారు. వీరిని చూడటం నిజంగా నా అదృష్టం. అలా వేమూరు వెంకటేశ్వర్లు గారిని ఎన్నో రకాలుగా బాబా ఆశ్రయించినందుకు ఆయన అలాగే కాపాడారు. అలాగే మన ఎక్కిరాల భరద్వాజ గారు, మాతా కృష్ణప్రియ గారు, చోడవరపు సాంబమూర్తి గారు, ఆదిపూడి మోహన్ రావు గారు, మాతృశ్రీ జుండూరి కామేశ్వరమ్మ, పూలమ్మ గారు అంటారు, పూజ్య శివనేశన్ స్వామి, శ్రీ రంగాచారి గారు, వివి బాలకృష్ణ గారు, వీరందరూ బాబాని ఆశ్రయించి శరణాగతి చేసి బాబా భక్తులందరికీ మార్గదర్శకులయ్యారు. వారి జీవితాలని చరితార్థం చేసుకున్నారు. ఒక్కసారి సాయి సన్నిధి లభించిందంటే నిరంతరం సాయి రక్షణ ఉంటుంది. ఈ జన్మకే కాదు, జన్మలకి మాయా బంధనాల్లో నుంచి తప్పించి భక్తులకి ముక్తిని ప్రసాదిస్తారు. విశ్వాసం ఉంటే విశ్వం మనదే. సాయిని ఆశ్రయించడం అంటే సత్యాన్ని చేరుకోవడం. అందుకే బాబా నన్ను ఆశ్రయించి శరణుజొచ్చిన వారిని నిరంతరం రక్షించుటే నా కర్తవ్యము అన్నారు. ఈ వాక్కులను సదా స్మరిస్తూ మనం కూడా త్రికరణ శుద్ధిగా బాబాని ఆశ్రయిద్దాం, శరణాగతి చేద్దాం. ఆయన రక్షణ గొడుగులో భక్తి విశ్వాసాలతో మన జీవితాలని ధన్యం చేసుకుందాం. జై సాయిరామ్. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.